అమ్మ సరితకు మీరు లాస్ట్ ఎప్పుడు ఫోన్ అమ్మా నిన్న మార్నింగ్ ఫోన్ మాట్లాడిరు, నిన్న పొద్దున్న 7:30కి ఫోన్ మాట్లాడింది. ఓటర్ ఐడి కార్డులు చేస్తారు కదా, మేము పోయిన వాళ్ళు ఉంటాం. అత్తమ్మ డీటెయిల్స్ కావాలి, ఫోటోలు దింపి పెట్టి అమ్మ వాట్సాప్ చేయని పొద్దున్న ఫోన్ చేసినాం. నిన్న పొద్దున్న పిల్లలు మాట్లాడిరు, ఆ పిల్ల మాట్లాడింది, మాడవిల్ల మాట్లాడింది, ఇద్దరు పిల్లలు మాట్లాడిరు. అత్త నేను రింగు మింగిండు బాబు, రింగు మింగితే 1 వీక్ అవుతుంది. హాస్పిటల్ చూపెట్టమంటే చూపిస్తలే, వానికి చంపుతాను ప్లాన్ ఉంది కాబట్టి. రింగు మింగితే కూడా హాస్పిటల్ చూపిస్తలేడమ్మా. రింగు మింగి ఇవాళ శనివారం కదా, వారం అవుతుంది. రింగు మింగితే కూడా రింగు మింగిన అత్త నేను ఇట్లా వేలు పెట్టుకొని రింగు మింగిన అత్త నాకేం కడుపుని వస్తలేదు, నేను హాస్పిటల్ కోరింకు అంటే నేనేం పోను అత్త, నాకేం కడుపుని వస్తలేదు, నేను బాగానే ఉన్నా, బనానా తిన్నా, పాలు తాగినా అని చెప్పిండు. నిన్న పొద్దున మాట్లాడిండు. నేను వస్తా అత్త అంటే సరే వద్దు నాన్న, సరే నేనే వస్తా రేపు శనివారం వస్తే, శనివారం ఉండి ఆదివారం పోతా వస్తారా అని చెప్పిన. నిన్న పొద్దున్నే 7:30కి ఫోన్ మాట్లాడినామమ్మా. ఏమన్నా చెప్పిందా సరిత గొడవలు అవుతున్నాయి కానీ అని కానీ ఏమన్నా? ఈ ఎఫ్ఐఆర్ల వల్ల గొడవలు ఆల్రెడీ ఎప్పటి నుంచో అవుతున్నాయి, ఒక 2 years నుంచి అయితేనే ఉన్నాయి. ఇక ఏమనంటే ఆ పిల్లని బెదిరిస్తాడు, మందు డబ్బాలు పెట్టుకుంటాడు, బెదిరిస్తాడు. ఆ పిల్లని బెదిరియడం వల్ల ఆ పిల్ల ఏడ చంపేస్తాడు అని చెప్పి ఆ పిల్ల సైలెంట్గా లోపట ఉప్పి అమ్మ ఉప్పి ఎవరికి చెప్పుకోలేక ఆ పిల్లనే అది అయిపోయింది. మొత్తం ఉప్పు ఇప్పి పెడతాడు, ఇక లోపల నలుస్తాడు. ఏం నలుస్తాడో. ఈ మొన్న కూడా ఈ పిల్ల వల్లనే గొడవ అయింది. మొన్న ఈ పిల్ల వల్ల ఫోక్సో కేసు అయితే 2 నెలల దాకా అక్కడక్కడనే బయట అని పరారీలు ఉంచిరు. ఫోక్సో కేసు అయితే బెయిల్ మీద బయటికి తీసుకొచ్చిండు వాళ్ళ అన్నయ్య. బెయిల్ మీద బయటికి తీసుకొచ్చినాక వచ్చి ఇప్పుడు 15 days అవుతుంది. మంచిగానే ఉన్నట్టు నటించిండు, ప్రేమగా ఉన్నట్టు నటించిండు. మొన్న ఒకరోజు ఫోన్ చేసింది, మటన్ తెచ్చినాము, చపాతీలు చేసుకున్నామని చెప్పింది. ఒకరోజు చికెన్ తెచ్చుకున్నామని 15 రోజులలోనే చికెన్ తెచ్చిండని చెప్పింది. మంచిగా ప్రేమగానే ఉన్నట్టున్నాడు, నటించిండు మొత్తము నటించిండు. నిన్న కూడా బిర్యానీ తెస్తా, అది తెస్తా అంటే మా మాడిద్దలు వద్దన్నదంట. తెస్తా అది అని చెప్పిందంట, కానీ తెచ్చిందా తెలియదు, వాళ్ళకే తెలియాలి. ఇక రాత్రి ఎందుకు ఇంత ఒక మూర్ఖుని లెక్క ఎందుకు ప్రవర్తిస్తుండ ఆయన, ఎందుకు ఇట్లా ఈ చేస్తుంది? ఎఫ్ఐఆర్ల వల్లనే మా ఆడపడిచి ఏది అడగద్దు, వాడు ఎన్ని చేసినా ఏది అడగద్దు. ఆడికైనా వదిలేసింది కొన్ని రోజులు. ఇట్లనే మారాడు, ఇంతే నా బతికి ఇంతే అని చెప్పేసి మొన్న ఓట్లకి ఇంటికి వచ్చినప్పుడు గడబయట మంటేసుకుంటున్నాం చలికాలంలో అన్నది. వద్దే వీడేం నన్ను జాదడు, వీడేం పనికోడు, గడ మంట పెట్టుకొని కూర్చున్నాం. కూర్చుంటే నేను మా ఆడపిల్ల ఇద్దరమే కూర్చున్నాం. మా అత్తమ్మ ఇంట్లో ఉంది. ఆ రోజు ఏడ్చుకుంటే చెప్పింది, వీడు పని చేయడు, ఏం చేయడు, వద్దే నన్ను ఏం బతకనియడు, నన్ను ఏం నడపడు. ఆమె డిఎస్సి చదివింది. నేను ఒక 1 year అయితే చిన్న బాబు పెద్దగా అవుతాడు, నేను ఏదైనా జాబ్ చేసుకుంటే నాకు ఏడవైనా 20-30 వేలు వస్తాయి, నేను జాబ్ చేసుకొని నేను బతుకుతా అని ఆ రోజు చెప్పింది. మొన్న ఫోక్సో కేసు అయినప్పుడు కూడా నేను విడాకులు ఇచ్చేస్తా, ఒక 6 months చూస్తా, కాలు మొక్కుతుండు, బతిలాడుతుండు, మారిపోతా, నేను నా పిల్లల మొక్కను చూసి నేను మారిపోతా, నేను మంచిగా అవుతా అని చెప్పిండంట ఆమెకు వాళ్ళ బెడ్రూమ్లో. చెప్తే నైట్ టైంలో ఆమెను కన్విన్స్ చేసి ఏదో ఒకటి చెప్పడం వల్ల ఈ పిల్ల సరే అని ఊకుంది. వాళ్ళ మధ్యలోకి ఫోక్సో కేసు అయినాక అయితే నాకు ఫోన్ చేసింది ఒకరోజు. నేనే ఫోన్ చేసిన, ఇక బెయిల్ వచ్చిందా, ఏమైంది, ఏం జరుగుతుంది, ఎట్లుండు మరి అయిపోయింది. మేము ఇవన్నీ జరిగినా కూడా మేము ఏం అడుగుదామంటే వస్తలేడు, పెద్ద మనుషులలో మాట్లాడదామంటే పెద్ద మనుషులలోకి వస్తలేడు. మేము ఇట్లనే పంచాయతీ పెద్ద మనుషులలో పెట్టి మాట్లాడదామని మేము మధ్యలో 2 నెలల కింద అందరినీ తొలుకొని వచ్చినాం. తొలుకొని వస్తే మీ అన్నాలు మీ వాళ్ళు అందరు ఎందుకు వచ్చారు, పెద్ద మనుషులలో పెట్టడానికి ఎందుకు వచ్చారు, నేను మంది దాకా చచ్చిపోతాను మా బుజ్జికి వీడియో కాల్ చేసి బ్లాక్మెయిల్ చేసిండు. మందు డబ్బా పెట్టుకొని వీడియో కాల్ చేస్తే వద్దు ఇది ఇట్లా చేస్తుండు అని అందరు పెద్ద మనుషులు వచ్చిన సర్పంచ్ అందరు వచ్చిరు. వద్దు ఇక ఇది ఏడా చచ్చిపోతాడు, ఆల్రెడీ ఇంతకుముందుకి ఇట్లాంటివి 2-3 సార్లు చేస్తే ఇక ఏడా చచ్చిపోతాడు అని చెప్పేసి సరేలే అని పోనీలే అని వదిలేసినాం. ఇట్లా 5-6 సార్లు అయ్యింది. లోపల చేసే పని చేస్తూనే ఉండు, కొన్ని చెప్పుకుంటుంది, కొన్ని ఇక ఏం చెప్తలేదు ఎక్కువ కానీ